అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగింటి షడ్‌రుచులు. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ స్వీట్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. ఒక కప్పు బొంబాయి రవ్వతో చాలా టేస్టీగా, జ్యూసీగా ఈ స్వీట్‌ని చేసుకోవచ్చండి. అలానే చాలా ఈజీ ప్రాసెస్‌లో కూడా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీటిని తింటుంటే లోపల సాఫ్ట్‌గా పైన లైట్ క్రిస్పీనెస్‌తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి వీటిని తినడం స్టార్ట్ చేశారంటే ఈజీగా 4-5 తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. చూసారా? ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను కదా! ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. టేస్ట్ కూడా అలానే ఉంటాయండి. వీటిని రవ్వ గులాబ్ జామ్స్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఈ స్వీట్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 1 కప్ పాలను వేసుకోండి. ఇలా వేసుకుని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఈ పాలను మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు హాఫ్ కప్ బొంబాయి రవ్వను వేసుకోండి. ఇలా వేసుకుని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా రవ్వను కలుపుతూ ఉంటే 2-3 మినిట్స్‌కి రవ్వ గట్టిపడుతూ ఉంటుంది. మధ్యలో 2-3 స్పూన్స్ నెయ్యిని వేసుకుంటూ ఇలా రవ్వను కలుపుకుంటూ ఉండండి. నెయ్యి వేయడం వల్ల మనం తినేటప్పుడు లోపల స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను 2 స్పూన్స్ నెయ్యిని వేసుకున్నాను. ఇలా వేసుకుని ఈ రవ్వ అంతా బాగా గట్టిపడేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుని కలుపుకోండి. చూసారా? ఈ రవ్వ బాగా గట్టిపడి ఇలా పాలుని వదిలేస్తుంది. ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రవ్వని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకుని చల్లారనివ్వాలి. ఈ రవ్వ గోరువెచ్చగా అయిన తర్వాత 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. కానీ వేస్తే మాత్రం స్వీట్ ఫ్లేవర్ ఇంకాస్త బాగుంటుంది. ఇలా వేసుకుని ఇప్పుడు ఈ పిండినంతా బాగా కలుపుకోండి. ఇలా నెమ్మదిగా పిండినంతా 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని ఎక్కువగా కలుపుకోవడం వల్ల మనకి స్వీట్ చాలా సాఫ్ట్‌గా వస్తుందండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్‌లా చేసుకోండి. చేతికి నెయ్యి రాసుకుని ఇలా రౌండ్ బాల్స్‌లా చేసుకోవాలి. ఇలా బాల్‌లా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని నెమ్మదిగా ప్రెస్ చేయండి. చిన్న సైజు కట్లెట్‌లా వస్తుంది. అంతేనండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలానే పిండినంతా మీకు నచ్చిన సైజులో ఒత్తుకోండి. కానీ ఇలా చేసేటప్పుడు కొంచెం మందంగా ఉండేలానే చూసుకోండి. మరీ పలుచగా మాత్రం చేయొద్దు. మరీ పలుచగా చేస్తే మాత్రం మనం వీటిని ఆయిల్‌లో వేసిన తర్వాత విడిపోతాయి. చూసారా? పిండినంతా ఇలా రౌండ్‌గా చేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని 1 కప్ పంచదారను వేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ వాటర్ వేసుకోండి. ఇలా వేసుకుని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఈ పంచదార అంతా బాగా కరగనివ్వాలి. ఇలా పంచదార కరుగుతున్నప్పుడు బాగా కలుపుకుంటూ ఉండండి. ఇలా పంచదార మరగడం స్టార్ట్ అయిన తర్వాత 2 ఇలాచీని దంచుకుని వేసుకోండి. మనకి పంచదార ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ కరిగి కొంచెం జిగురొస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకుని చల్లారనివ్వాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మనం ఈ స్వీట్‌ని వేయించుకోవడానికి ఆయిల్‌ని ఎక్కువ హీట్ అవ్వనివ్వకూడదండి. మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న స్వీట్స్‌ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్‌లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా 2-3 మినిట్స్ అలానే వదిలేయండి. 3 మినిట్స్ తర్వాత ఇవి లైట్ గోల్డెన్ కలర్‌లోకి వస్తాయండి. అప్పుడు గరిటె పెట్టుకుని వీటిని రెండో సైడ్‌కి తిప్పుకుంటూ ఉండాలి. ఈ స్వీట్స్ ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. నెమ్మదిగానే వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించారంటే లోపల వేగకుండా పైన కలర్ వచ్చేస్తాయి. ఇలా మధ్యలో వీటిని రెండు వైపులకి తిప్పుకుంటూ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా గోల్డెన్ రెడ్ కలర్ రావాలి. అప్పుడు వీటిని పక్కకు తీసుకోండి. ఇలా అన్నీ తీసిన తర్వాత ఇప్పుడు రెండో బ్యాచ్ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని అన్నింటిని వేయాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఇలానే మీరు చేసుకున్న అన్నింటినీ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న స్వీట్స్ అన్నింటినీ పాకంలోకి వేసుకోవాలి. పాకం కొంచెం గోరువెచ్చగా ఉంటే ఈ స్వీట్స్ పాకాన్ని త్వరగా పీల్చుకుంటాయండి. ఇలా అన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్స్ అన్నింటినీ పాకంలో 1 అవర్ వరకు అలానే వదిలేయండి. 1 అవర్‌కి ఈ స్వీట్స్ పాకాన్ని పూర్తిగా పీల్చుకుంటాయి. 1 అవర్ తర్వాత మీకు మళ్ళీ తీసి చూపిస్తున్నాను. చూసారా? ఇవి పాకాన్ని బాగా పీల్చుకున్నాయండి. సైజ్ కూడా పెద్దవయ్యాయి. అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ స్వీట్స్‌లోకి గార్నిషింగ్ కోసం కొంచెం చిన్నగా తరిగి పెట్టుకున్న పిస్తా పప్పులను వేసుకోండి. ఇవి మీకు నచ్చితే వేసుకోవచ్చు.
వేసుకుంటే మాత్రం మనం తినేటప్పుడు నోటికి అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు మీకు ఈ స్వీట్‌ని కట్ చేసి చూపిస్తాను. పాకాన్ని ఎంత జ్యూసీగా పీల్చుకున్నాయో. చూసారా ఎంత సాఫ్ట్‌గా విరుగుతుందో? టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.